మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన ఆరోపణలు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ ఖండించారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మైనర్ బాలికపై నిందితులు గ్యాంగ్ రేప్కు పాల్పడడం అత్యంత బాధాకరమని తెలిపారు. ఈ విషయంలో పోలీసులు కూడా వెంటనే స్పందించారని తెలిపారు. ఈ విషయాన్ని కూడా రాజకీయాలు చేయడం సహించరానిదని తెలిపారు. నిందితులు తెలుగుదేశం పార్టీకి చెందినవారు కాదని తెలిపారు. కనీసం పార్టీ సభ్యులు కూడా కాదని, సభ్యత్వం కూడా లేదని తెలిపారు. నిందితులు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినవారని, ఈ విషయాన్ని గుర్తించుకోకుండా తెలుగుదేశం పార్టీపై పదే పదే విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా చిత్తూరులో ఒక మహిళ మీద అత్యాచారం జరగడం జరిగింది. దాని గురించి మీరందరూ కూడా సోషల్ మీడియాలో అంతా చూస్తున్నారు. కానీ ఎంత బాధాకరం, ఒక అమ్మాయి మీద, ఒక మైనర్ బాలిక మీద అలా జరగడం. ఒక చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షులుగా నేను కూడా దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వం శిక్షించడానికి చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా చిత్తూరు ఎస్పీ గారి ఆదేశాలతో చిత్తూరు జిల్లా డిఎస్పీ సాయినాథ్ గారు చొరవ తీసుకొని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి త్వరితగతిన కేసుని పరిశీలించడం జరిగింది. 29వ తేదీ ఒక ప్రేమ జంట 25వ తేదీ మురకొమ్మట్లో నగరవన అనే పార్క్కి వాళ్ళు సరదాగా అక్కడ మాట్లాడుకోవడానికి వెళ్ళారు. అక్కడ 3 నిందితులు, వాళ్ళ ముగ్గురు మహేష్, కిషోర్, హేమంత్, వాళ్ళ ముగ్గురు వెళ్ళి అక్కడ వాళ్ళు బెదిరించి ఆ అమ్మాయి దగ్గర ఉన్న గోల్డ్ని తీసుకొని ఆ అమ్మాయి ప్రేమికుడు అబ్బాయి ముందరే కట్టేసి అబ్బాయిని కొట్టి రేప్ చేయడం జరిగింది. దాన్ని పోలీసులకి 29వ తారీఖు అతను వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. చేస్తే అతనికి ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చి వివరాలన్నీ సేకరించి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కేసు పెట్టడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఇది ఒక అమ్మాయి పరువుకు సంబంధించిన విషయం కాబట్టి కుటుంబ గౌరవం కోసం ఆ తల్లిదండ్రులు బయటకు రావడానికి ఆలోచించారు. కానీ పోలీసులు చొరవతో, ప్రభుత్వం మీద నమ్మకంతో వాళ్ళు బయటకు వచ్చి నిన్న అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక మహిళా అధికారి ద్వారా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. తీసుకొని ఆ నిందితుల్ని కస్టడీ కూడా తీసుకోవడం 3 జరిగింది. విచారణ జరుగుతూ ఉంది. కానీ దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఈ 5 రూపాయల బ్యాచ్ని, పేటిఎం బ్యాచ్ని ఏమన్నా మాకు అర్థం కాలేదు. ఎందుకంటే సాక్షులు ఈరోజు రాశారు, టీడీపీ వాళ్ళు 3 అని రాశారు. వీళ్ళు టీడీపీ వాళ్ళనే ముందు సాక్షి పేపర్ కూడా ఒకసారి పరిశీలించుకోవాలా. ఈ ఫోటోలో వినాయక చవితికి డీజే కోసం పర్మిషన్ కోసం వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి రావడం జరిగింది. వస్తే ఎమ్మెల్యే గారు ఒక యూత్ ఏదో అడుగుతున్నారు అని ఆ రోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇస్తే తర్వాత మళ్ళీ వాళ్ళు సెప్టెంబర్ 5లో ఇట్లాంటి అకృత్యాలు వాళ్ళ సెటిల్మెంట్లో చేసి వాళ్ళ గురించి నేర విచారించి వాళ్ళు వైసీపీ వాళ్ళని అంటగాగుతున్నారు. వీళ్ళు వద్దని సెప్టెంబర్ 5వ తేదీ పార్టీ నుంచి వాళ్ళు పంపించడం జరిగింది. వాళ్ళకి మా టీడీపీ వాళ్ళకి వాళ్ళ సభ్యత్వం కూడా లేదు. అలాగే నిన్న విజయానంద రెడ్డి గారు ఇక్కడ మాట్లాడారు, ఎవరు చేతులు వేసుకుని ఫోటోలు తీసుకున్నారు ఇక్కడ. అలాగే వాళ్ళు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రభుత్వం మీద ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు ఇదిగో తీసుకోండి, క్యూఆర్ కోడ్ ప్రోగ్రాంలో ఎవరు నీ వెంటున్నారు. అలాగే నీ కాన్వాయ్కి బాడీ గార్డ్ లాగా నీ అనుచరుడు నీ వెనకానే ఉన్నారు. ఇవన్నీ ఎవరు, ఏ పార్టీ వాళ్ళు? తెలుగుదేశం పార్టీ వల్ల, వైసీపీ వాళ్ళ? ఏదో తోడేలు ఇది జింకమ్మ, ఇది కప్పుకొని వచ్చేస్తే, తోలు కప్పుకొని వచ్చేస్తే అది జింక అయిపోతుందా? కాదు కదా. అట్లా మీరు వైసీపీ వాళ్ళు మీ బుద్ధులు మారుతాయా? మారు. కాబట్టి మీరు రాజకీయం చేయదండి. ఒక అమ్మాయి విషయం ఇది, దీన్ని రాజకీయాలు చేసి అసత్య
తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. అమ్మాయి ఏం జరిగిందో నువ్వు నేను చెప్పడం కాదు, ఆ అమ్మాయి చెప్పాలి. ఆ అమ్మాయి స్టేట్మెంటే రేపు కోర్టుకైనా వాళ్ళు కేసు నమోదు చేసినా ఏం చేయాలి పోలీస్కి అమ్మాయి స్టేట్మెంట్ ముఖ్యం. కాబట్టి అమ్మాయిని ఒప్పించారు వాళ్ళు. ఎందుకు ఏం జరిగింది విచారణ చేశారు. అంతలోపు మీరు ఏదో రాజీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసు లేకుండా అంటే ఎందుకు సాక్ష్యం తండి ఎందుకు కస్టడీ తీసుకున్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని మేము వెనకాలేదు. హోమ్ మినిస్టర్ గారు కూడా చొరవ తీసుకొని ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. కేసు గురించి విచారిస్తున్నారు. మహిళా కమిషన్ కూడా దాని గురించి విచారణ చేస్తున్నారు. మాకు కూడా కాల్ చేయడం జరిగింది. మహిళా కమిషన్ కూడా ఏం జరిగింది విచారిస్తున్నారు. త్వరలోనే దాని గురించి చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి చెప్తున్నాం, ఎవరైనా ఏ పార్టీ అయినా కూటమి ప్రభుత్వం మా నాయకుడు ఇచ్చింది ఒకటే, ఎవడైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే తక్షణం తీసుకొని వాడికి శిక్ష పడాలి. అదే దీంతో మేము మా నాయకుడు మా హోమ్ మినిస్టర్ గారు ఈవెన్ పోలీసు శాఖ కూడా వెళ్తున్నారు. దీన్ని రాజకీయం చేయొద్దండి. మీకు 5 రూపాయలు కావాలంటే రండి ఇచ్చేస్తాం. మేము కూడా ఒక పోస్టులు పెడితే 5 రూపాయలు కావాలంటే, అంతేగాని ఒక అమ్మాయి జీవితాన్ని రచ్చ చేయకండి. బుద్ధి ఉందా మీకు మాట్లాడడానికి? ఒక అమ్మాయి జీవితం గురించి కామన్ సెన్స్ ఉందా? నువ్వు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్వి, ప్రతిభ ఓడిపోయావు. నెక్స్ట్ టైం నిన్ను ప్రజలు ఆదరించాలి. నీతో తిరిగినప్పుడు ఈ ఎదవలు ఎలాంటి కుక్కలు తెలియదా మీకు? ఇంత వీడికి ఆల్రెడీ మహేష్ అనే అతనికి ఇలాంటి నేర చరిత్ర ఉందని మా విచారణలో తేలింది. ఇలాంటి నేర చరిత్రను పెట్టుకొని ఇన్ని రోజులు ఎలా తిరిగావు? నీ కానవైతే నిశ్చిత ఎలా తిప్పించుకున్నావు? అప్పుడు లేదా నీకు బుద్ధి? అప్పుడు లేదా మీ వైసీపీ వాళ్ళకి ఈ రోజు ట్రోల్ చేసినట్టు ఆ రోజు ఎందుకు అలాంటి వాళ్ళని ట్రోల్ చేయలేదు మీరు? ఇంతకుముందు చేసిన నేర చరిత్ర అంతా బయట వస్తాయి. వీళ్ళ గురించి అంతా తీసుకుంది కూటమి ప్రభుత్వం. మా హోమ్ మినిస్టర్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు మాట్లాడుతున్నారు, వీళ్ళు ట్రోల్ చేస్తున్నారే. సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో ఒక మహిళ ఎస్సీ మహిళని అత్యంత ఘోరంగా నరికి రాళ్లతో బాధి చంపేస్తే ఆ రోజు వెళ్తే హోమ్ మినిస్టర్ వాళ్ళ మీదంతా ఇంతవరకు మీరు నిందితులు కూడా పట్టుకోలేదు. మేము తెలిసిన 29 వచ్చి కంప్లైంట్ ఇస్తే అమ్మాయి వాళ్ళు విచారించి ఇమీడియట్లీ కస్టడీ తీసుకున్నారు 3 నిందితుల్ని. నువ్వు ఇంతవరకు ఒక సీఎంగా ఉండి మీరు అప్పుడు ఎందుకు వాళ్ళు తీసుకోలేకపోయినారు? ఇంతవరకు విచారణ కూడా లేదు. అదే మా నాయకుడికి మీకున్న డిఫరెన్స్. ఆ రోజు మీ నోట్లో ఉన్నాయి చెప్పండి. అంతేగాని ఒక అమ్మాయి జీవితాన్ని మాత్రం వాళ్ళ కుటుంబ గౌరవాన్ని, ఒక పరువుని, ఒక అమ్మాయిని వీధులు పడేద్దండి. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైనా ఉంటే ఇలాంటి తీసుకోరండి. మేము కూడా సహకరిస్తాం నిందితులు శిక్ష పడేదానికి. అంతేగాని రాజకీయం మాకు చేయొద్దని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా. పోలీసు వాళ్ళు త్వరితగతిన చేపట్టిన దానికి వాళ్ళకి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మిత్రులందరికీ కూడా పాత్రికేయులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు అంటే 25వ తేదీ చిత్తూరులో జరిగిన సంఘటన చాలా అమానుషమైనది. చిత్తూరు అభివృద్ధి చెందకుండా పోవడానికి కారణం కూడా ఇలాంటి చర్యలు తరచూ ఇంతకుముందు జరిగేటివి. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత జరిగింది. చిత్తూరు అభివృద్ధి చెందాలంటే జనాలు నగరానికి రావాలంటే భయపడే విధంగా ఈ సంఘటన అయితే ఉంది. దీంతో ఎవరు కూడా ఇక్కడ నివాసయోగ్యం కాదని అందరూ డిసైడ్ అవుతారు. ఇకపోతే కిషోర్ ఎవరైతే నిందితున్నారో, కిషోర్ అలాగే మహేష్, హేమంత్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా మా పార్టీలో లేరు, మా పార్టీలో పనిచేయలేదు. మా పార్టీ ఆఫీస్కి వచ్చిన ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఎక్కడ కూడా వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో మెంబర్షిప్ ఇచ్చిందో ఏది లేదు. వాళ్ళు ఎమ్మెల్యే గారిని అడిగితే ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే ఒక ఏదో ఫంక్షన్లో పర్మిషన్ కోసం వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, అంత తప్పితే నేను వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు, సచ్చరిత్ర కలిగిన వాళ్ళు తెలుగుదేశం ఉంటారు. ఈ రాక్షస గుణాలు ఇటువంటి చర్యలు చేసినట్టు వైసీపీలో ఉంటారు. అతను ఆగస్టులో తెలుగుదేశంలో చేరి 1 monthలో బయట తిరిగే పరిస్థితి. ఎమ్మెల్యే కూడా దగ్గర చేర్చాలి. సెప్టెంబర్ 5 కూడా నీకు అన్ని ప్రాబ్లమ్స్ నువ్వు రావద్దు, ఇక్కడ రావద్దని చెప్పి తరిమేయడం కూడా జరిగింది. అంతకుముందు అంటకాగింది ఎవరితో? మొన్నటిదాకా అంటకాగింది ఎవరితో? విజయానంద రెడ్డి గారితో కదా. చరిత్ర మీది, నీచ చరిత్ర, రాజకీయంగా దుర్భరమైన చరిత్ర ఉండేది మీకు. ఏ రకమైన క్రైమ్లో కానీ మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. దాన్ని తెచ్చి మా మీద రుతున్నారు. మా వాళ్ళు నిజమైన కార్యకర్తలు అందరూ చిత్తూరు పట్టణంలో నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఎవరో, నిజమైన వైసీపీ కార్యకర్తలు అందరూ తెలుసు. వైసీపీ కార్యకర్తలు అనేవాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు. కాబట్టి మీరు అనుకోకుండా బురద పోయడం, మా ఎమ్మెల్యే గారి మీద చెప్పడం ఇవన్నీ తప్పు. ఎమ్మెల్యే గారు తన దగ్గరకు వస్తే ఎవరిని ఆదరించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఓటేసినంత వరకే పార్టీలు కానీ ఓటేసిన తర్వాత ప్రజల్ని ఆదరించాల్సిన అవసరం ఎమ్మెల్యే గారికి ఉంది. అందువల్ల ఎవరు వచ్చినా కూడా ఆయన రిసీవ్ చేసుకుంటాడు.
ఎటువంటి వాళ్ళు వాడి క్రిమినల్ హిస్టరీ ఉందా ఇంకోటి ఉందా అనేది కూడా ఆయన తెలియదు. అయినా కూడా తెలిసిన తర్వాత ఆయన దగ్గర కూడా చేర్చాలి. ఆ ఫోటోలు పెట్టి దాన్ని పెట్టి ఈరోజు కామెంట్ చేయడం, నీతో 5 ఏళ్ళు మీతోనే అంటగాడున్నాడు, దానికే సమాధానం చెప్తారు మీరు. 5 ఏళ్ళు మీతో మీ డోర్ తీసున్నాడు, మీ కారు వెనకాల పరిగెత్తున్నాడు కదా, ఇంత చెప్పిన అతను మీరేం సమాధానం చెప్తారు? వైసీపీ విజయానంద రెడ్డి గారు మీరు చెప్పాలి దీనికి సమాధానం. మీ కారు వెనకాల తిరిగి మీ డోర్లు తీసి మీతో ఉండి ఆర్థికంగా మీరు సులభతరమైన ఆదాయాలు ఏర్పాటు చేసుకుని మనిషికి విచ్చలవిడితనం నేర్పించి ఈ విధంగా ఇటువంటి సందర్భంలో నాగరికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఒక అబ్బాయిని కట్టేసి ఒక అమ్మాయిని ముగ్గురు ఆయన ముందరే అంటే వాళ్ళ ఫ్రెండ్ స్నేహితుల ముందరే రేప్ చేస్తారంటే దీన్ని ఏమని అనుకోవాలో? మీరు ఎలాంటి కల్చర్ని డెవలప్ చేశారు, ఎలాగ ప్రోత్సహిస్తారు వాళ్ళందరినీ కూడా? దీంట్లో గంజాయి కూడా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. పోలీసు వాళ్ళు సకాలంలో స్పందించి దీని మీద నిర్ణయం తీసుకున్న కంప్లైంట్ వచ్చిన వెంటనే ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు అందరూ కూడా స్పందించారు. దాన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. పార్టీ పరంగా మాకు ఎలాంటి సంబంధాలు అతనితో లేవు. ఎందుకంటే అప్రూవల్ ఇస్తే జిల్లా అధ్యక్షుడిగా నేనే ఇవ్వాలి, మెంబర్షిప్ నేనే ఇవ్వాలి. మేము ఎవరో అతను మెంబర్షిప్ ఇవ్వాలి. ఎమ్మెల్యే దగ్గరికి ఫోటో తీసుకుంటే ఎవరు వచ్చినా ఎమ్మెల్యే ఫోటో తీసుకుంటాడు. ఎక్కడ పోయినా ఎమ్మెల్యేతో సర్దుబాటు ఉంటుంది. పనులు అడిగితే కూడా ఆయన చేస్తాడు. ఆయనకి ప్రజల సమస్యల మీద ఎవరైనా కూడా స్పందిస్తాడు ఆయన. దీంట్లో ఆయన మీద బదనాం చేయడము, ఎమ్మెల్యే గారిని బదనాం చేయడము అది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేకి అలాంటి చరిత్ర లేదు. ఎమ్మెల్యే చుట్టూ కూడా అటువంటి మనుషులు ఎవరు లేరు. నేర చరిత్ర కలిగిన మనుషులు ఎవరు కూడా గురజాల చుట్టూ లేరు. కాబట్టి మీరు మీ కార్యకర్తలు సక్రమైన మార్గంలో నడిపేట్టుగా చూసుకొని ఈ చిత్తూరు నగరాభివృద్ధికి చిత్తూరు పట్టణంలో ఇలాంటి నేరాలు జరగకుండా ప్రజలు సంతోషంగా ఉండే విధంగా మీరు చూడాలని, తద్వారా చిత్తూరు అభివృద్ధి చెందుతుందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్.